హోటల్. ప్రాణంలాగా చూడవలసిన ఫైల్ మీకు అప్పగిస్తే ఎంత అశ్రద్ధ చేశారు. విత్ ఇన్ 24 hours ఆన్ మై టేబుల్. ఏమిటి? నా రాజీనామా. నిజంగా మీరు అదృష్టవంతులు. నా మనస్సులో ఉన్నది అలా చెప్పడానికి అనుక్షణం ఆ కుర్చీ అడ్డుస్తున్నది నాన్న. ఇంతకంటే నేనేం చెప్పలేదు. నమస్కారం అండి. ఓ భానోజీరావు గారా, రండి రండి కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మీరు ఈ బంగ్లాకు వచ్చాక నేను ఇదే రావడం. కొత్త ప్రపంచం బాగానే ఉందనుకుంటాను. నాకు ఇంకా కొత్తగానే ఉందండి. ఏమీ లేదండి, ఈ కోఆపరేటివ్ స్టోర్స్ నా దగ్గర నుండి తీసుకొని నాకు గొప్ప ఉపకారమే చేశారు. చేతి నిండా పని ఉంటే గానీ నిద్ర పట్టనివ్వండి. ఈ మధ్య మా వాళ్ళు ఏదో కొత్త ప్లాన్స్ తెచ్చారు. ఏమిటండి అది? ఏమీ లేదు, బజారుకు వెళ్లే త్రోవలో మెడికల్ కాలేజీ ముందు పోరంబోకు స్థలం ఉత్తగా పడుంది. నగరమా 4 వైపులా పెరుగుతూ ఉంది, యాత్రికులు కూడా పెరుగుతూ ఉన్నారు. అందుకే అందరికీ సౌకర్యంగా ఉండేట్టు ఓ పెద్ద హోటల్ కట్టిస్తే. ఆలోచన బాగానే ఉంది. మీరు ఆ మాట అంటారని తెలుసు, అందుకే మీతో ఒక మాట మాట్లాడి. దాందే ఉంది, ఒక్కసారి నేను ఆ స్థలం చూసిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటాను. అబ్బే, దాన్ని మీరు చూడటం ఎందుకు? అది ఉత్త పోరంబోకు స్థలం, ఎవరికి ఉపయోగం లేక ఖాళీగా పడుంది. ఆ విషయం నేనంటే మీకు మరీ మంచిది కదా. మీరు చేసే పని 10 మందికి ఆనందాన్ని కలిగించేదైనా ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించకూడదని నా ఉద్దేశం. చూడండి, ఎందుకైనా మంచిది, నేను పర్సనల్ గా చూసిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటాను. అప్లికేషన్ ఇచ్చేయండి. వస్తానండి. అదేమిటయ్యా, పిచ్చి కలెక్టర్ తనే వచ్చి స్థలం చూస్తానంటాడు. నీ మాట నమ్ముకొని అది బంజరు భూమి అని గట్టిగా చెప్పాను. ఇప్పుడైతే మటుకు ఏమైందండి, అక్కడ ఏమీ లేదు, పూర్తిగా బంజరే. లేకపోవడం ఏంటయ్యా, అక్కడ గుడిసెలుంటాను. గుడిసెలే ఉంటండి, ట్రాక్టర్లు పెట్టి సాగు చేసేస్తాను. ఎవరు నువ్వా? నేనంటే నేను కాదు, మీరే చేస్తారు. కలెక్టర్ గండేపల్లి క్యాంప్ వెళ్తారు కదా, ఇంకో 10-12 ఫైల్స్ అక్కడే పడేసి అక్కడే ఇరుక్కుపోయేట్టుగా చేస్తాను. ఈ లోపల ఈ పని మీరు చేస్తారు. ఎలా ఉంది ఐడియా? ఐడియాకేం బ్రహ్మాండంగా ఉంది. జనం తంటే నువ్వు అడ్డం వస్తావా? నేను అఫీషియల్ అండి, నేను ఎందుకు వస్తాను? నేను ఆఫీసులోనే ఉంటాను. పట్టా మీ చేతిలో ఉందని డబాయించండి, ఎందుకైనా మంచిది. ఆ గుడిసిన వాళ్ళ పేర్లన్నీ తెలుసుకుని తగు రాకముందే ఒక పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చేసి ఉంచండి. ఇప్పుడు ఎలా ఉంది ఐడియా? నిజంగా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది కదా. మరి ధర్మశాల తప్పుతుందా? ఇదిగోండి పుణ్యాలు, ప్లాన్ అంతా విన్నావుగా? అంతా ట్రాక్టర్ లోనే ఉందో. మా గురించి మాట్లాడేవాడు ఎవడు లేడు కనుక రా, మీ ఆంధ్ర అనుకున్నట్టు సాగుతున్నాయి. ఇక సాగనము కబుర్తో. ఏం బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదురా, జరగబోయే భాగవతాన్ని గురించి చెప్తున్నా. జరిగే భాగవతం చూపిస్తాను రా. ఆయన చంపేకండి బాబు, ఆడేమన్నా చేశాడని చంపేస్తారు బాబు. ఏమిటే నువ్వు చెప్పేది? కలెక్టర్ మాకు ఇచ్చిన పట్టా భూముల్ని మేము స్వాధీనం చేసుకుంటుంటే మాకంటే తల వీడు. నువ్వు లేచిపో, లేకపోతే నీ మీద కూడా వస్తాను. కానీండిరా, మమ్మల్ని అందరినీ చంపేయండిరా. తల్లి బిడ్డ ముసలి ముతక గొడ్డు గోడ అన్నిటి చంపేయండిరా. ఈ రాజ్యాన్ని మీరే ఏలుకోండిరా, మీరే సుఖంగా ఉండండిరా. మీరే సుఖంగా ఉండండి, ఈ రాజ్యాన్ని ఏలుకోండి. ఏలుకోండి రా, మమ్మల్ని చంపేయండిరా, చంపేయండి. చంపేయండిరా. బాబు, మీరా బాబు? ఏడు బాబు, ఈ ఘోరం చూసావా బాబు? ఇన్నేళ్ళుగా ఇక్కడ కాపురం ఉంటున్న మమ్మల్ని ఖాళీ చేయించమని కలెక్టర్ పట్టా ఇచ్చాడంట బాబు. ఆడంత గుండెలేనోడు బాబు. వైకుంఠం, అయ్యా, గాయపడ్డ వారిని వెంటనే హాస్పిటల్లో జరిపించండి. అలాగనే. ఈ పైశాచి కుర్చారి కారకులు ఎవరో తెలుసుకోవాల్సిందిగా ఎస్పీ గారికి కలెక్టర్ గా నేను చెప్పానని చెప్పు. వెళ్ళు బాబు.
నువ్వు కలెక్టర్వా? అవునత్త. నా ఏడు బాబు కలెక్టరా? బాబు కొండంత మనిషి అయ్యావు, కొండంత మనసు నిలుపుకున్నావు. నిన్ను ఇట్టా చూడటానికే గామాలు. ఆ దేవుడు ఇంకా నన్ను ప్రాణాలతో ఉంచాడు. అత్త, మీ అందరి భూములకి పట్టాలు ఇవ్వటమే కాదు, ఇల్లు కూడా కట్టించిస్తారు. బాబు అవునత్త. ఇంతకంటే మాకేం కావాలి బాబు? బాబు నువ్వు బంగారు మనిషివి. కలెక్టర్ బాబుకి జై! కలెక్టర్ బాబుకి జై! కలెక్టర్ బాబుకి జై! చిల్లి హోటల్. Yes, I am convinced for more than one reason that the activities carried in the hotel are quite loathsome and antisocial. సార్ ఇదిగో సార్ ఫైల్. Yes. ఆ హోటల్ లైసెన్స్ సంబంధించిన ఫైల్ అవయ్యా? అలాగే ఇది కూడా మీ దగ్గర ఉంచండి. And what I have told you? Anti-social. Loathsome and antisocial. Yes, continue. The evidences here with enclosed quite speak by themselves about the genuinity of my action in this regard. Sir? Yes? ఇదిగో సార్ హోటల్ సంబంధించిన ఫోటోలు. వెరీ గుడ్. ఇవి కూడా మీ దగ్గర ఉంచండి. మిస్ గీత, ఫైల్ తెల్లారపడి సిద్ధం కావాలి. హలో, రావు గారేనా? ఈ ఊరు కలెక్టర్ మన మీద ధ్వజం ఎత్తాడు. హోటల్ని అడుగుపెట్టి నానా హడావుడి చేసి హోటల్ సీల్ చేశాడు. ఏమైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే తెల్లారి హోటల్ తెరిపించాలి. ఇది మన పరువుకు సంబంధించిన విషయం. సార్, హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. సెక్రటరీ గారు మాట్లాడుతున్నారు. పుట్ మీ టు ది లైన్. ఓకే సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతున్నాను. అవును సార్, ఆ హోటల్ సీల్ చేయమని ఆర్డర్ ఇచ్చింది నేనే. సార్, ముందు వెనకలు బాగా ఆలోచించి తగినంత సాక్ష్యం చేజిక్కించుకున్న తర్వాత ఈ ఆర్డర్ ఇచ్చాను సార్. సాల్ రైట్ సార్, వ్యక్తి గొప్పవాడే కావచ్చు, కానీ అతను చేస్తున్న పని. సార్, సాక్ష్యాలన్నిటితో ఫైల్ మీకు పంపిస్తాను. అది చదివిన తర్వాత కూడా నా నిర్ణయం మార్చుకోమంటే దట్స్ ఆల్ రైట్ సార్. ఐ బిలీవ్ ఐఎమ్ ఏ బెటర్ జడ్జ్ ఇన్ దిస్ మ్యాటర్. థ్యాంక్ యూ సార్. ఫైల్ వెంటనే పంపిస్తాను. ఎంతసేపు అలా కూర్చుంటావే? అబ్బాయి ఇంకా రాలేదండి. నాకేమిటో భయంగా ఉంది. భయం ఎందుకు? ఆఫీస్ ఏదో పని మీద ఉంటుంటాడు. ఎప్పుడు ఇంత ఆలస్యం కాలేదు. మీరు వెళ్ళి పడుకోండి. నేను ఓ గీత, కమాన్ కమాన్. ఏది ఫైల్? ఏది? ఏమిటి అలా ఉన్నారు? ఫైల్ ఏమైంది? ఫైల్ కనిపించలేదు. వాట్? ఫైల్ కనిపించటం లేదా? వాట్ డూ యు మీన్? నిన్న రాత్రి టైప్ చేసి ఫైల్ ని టేబుల్ డాలోపల పెట్టెళ్ళానండి. వేసిన తాళాలు వేసినట్టే ఉంది, కానీ ఫైల్ మాత్రం కనిపించడం లేదు. సరిగ్గా వెతికారా మేడం? సరిగ్గానే వెతికానండి, కానీ ఎక్కడ లేదు. మై గాడ్, ప్రాణంలాగా చూడవలసిన ఫైల్ ని మీకు అప్పగిస్తే ఎంత అశ్రద్ధ చేశారు. ఆ ఫైల్ మీద ఒక ఇంపార్టెంట్ కేసు, నా గౌరవం, ఈ ఆఫీస్ పొరుగు ప్రతిష్టలు అన్ని ఆధారపడి ఉన్నాయి. సారీ సార్. అని ఊరుకుంటే పోయే విషయం కాదు. చిచి, ఐ వాంట్ దట్ ఫైల్ విత్ ఇన్ 24 hours ఆన్ మై టేబుల్. హలో, హైదరాబాద్ సెక్రటరీ గారా? నేను వేణుగోపాల్ సార్ మాట్లాడుతున్నాను. నమస్కారం. నమస్కారం. సారీ సార్, ఆలస్యమైంది. ఎక్స్క్యూజ్ మీ సార్, 2 రోజుల్లో పంపిస్తాను. కానీ వెంటనే హోటల్ తెరిపించమని ఆర్డర్ టైప్ చేయించండి. అదేమిటి సార్, మీరు స్వయంగా చూసి తీసుకున్న నిర్ణయం? నేను చూచాను, వారికి చూపించలేకపోయాను. వారు విన్నారు, విన్నది అబద్ధమని నేను రుజువు చేయలేకపోయాను. ఐఎమ్ హెల్ప్లెస్. ఆర్డర్ టైప్ చేయించండి. చూడండి, భానుజీరావు గారికి ఫోన్ చేయండి, నేనే పర్సనల్గా మాట్లాడతాను. నమస్కారం అండి కలెక్టర్ గారు. నమస్కారం. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, మీరే వచ్చారు. వెంటనే మీరు హోటల్ తెరిపించుకోవచ్చు. తమరు తప్పక చేయిస్తారని అయ్యగారు అంటూనే ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఏమిటండి? గీతాదేవి గారు సస్పెన్షన్ ఆర్డర్. ఏమిటి? దీన్ని తయారు చేయమని ఎవరు చెప్పారు? పిఏ గారితో కూడా మాట్లాడే చేశానండి. ఏపీసీఎస్ సిసిఏ కాండక్ట్ రూల్స్ 13(1) రెడ్ విత్ 15(1)A ప్రకారంగా బాధ్యత మర్చి ప్రవర్తించిన గవర్నమెంట్ సర్వెంట్ ని ఛార్జ్ చేసి సస్పెన్షన్ లో ఉంచాలండి. అది రూలు. తర్వాత ఇష్టం.
తమరు దైవమూర్తులు. చిన్న నేరానికే ఈ ఉద్యోగంలో పండిపోయిన నన్నే చెవి మెలివేసేశారే. ఇటువంటి విషయాల్లో ఉపేక్ష వహించరని హెడ్లర్గా నా బాధ్యత నేను నిర్వహించాను. ఏదో ఆడపిల్ల, అందులోనూ గీతాదేవి గనక మీరు ప్రత్యేకమైన అభిమానం చూపెడతానంటే అవసరం లేదు. వ్యక్తులు బట్టి రూల్స్ మారు. తీసుకోండి. ఇదిగోనమ్మా ఏమిటండి మీ సస్పెన్షన్ ఆర్డర్. అమ్మా, మీ బాధ్యత మర్చిపోయినందుకు విలవిల్లాడిపోతున్నారని నాకు తెలుసు. అక్కడికి నోరు వేసుకుని ఆడపిల్ల దిక్కు మొక్కు లేంది అని కలెక్టర్ గారితో చెప్పి చూశాను. కానీ కలెక్టర్ గారు భగగోవింద గారు, ఈ సస్పెన్షన్ ఆడుతో నాకు పని లేదు. ముందు దీన్ని తీయండి ఇక్కడి నుంచి. తీయండి అంటే ఏమిటి? నా రాజీనామా. జీవితంలో మర్చిపోలేని మేలు చేశారు. థ్యాంక్స్. ఏం బాబు, రావడం ఇంత ఆలస్యం అయింది. రా బాబు, అన్నం వడ్డిస్తాను. నాకు ఆకలి కలేదమ్మా. ఏమండి, అబ్బాయి ఏదో విచారంగా ఉన్నట్టున్నా. చేసిన పనికి బాధపడుతున్నావు. అదేం లేదు. అధికారిగా నువ్వు చేసిన పని మనిషిగా నిన్ను బాధ పెడుతుంది. అవునా? చూడు బాబు, ఇలాంటి ఉద్యోగానికి ఈ సమస్యలు కొత్తవి కావు. కానీ ఎవరైనా ఏదైనా పొరపాటు చేశారనుకున్నా వాళ్ళ పట్ల కాస్త దయగా వ్యవహరించడం అవినీతి తెప్పించుకోవడం. నిజాయితీ కూడా ముందు వెనుకలు ఆలోచించడం అవసరం. అయితే నేను చేసింది తప్పంటారు నాన్న. అదే తప్పప్పుడు చెప్పడం నా చేత కాదు. కానీ నువ్వు గీతను సస్పెండ్ చేయకపోతే ఆమె రాజీనామా ఇచ్చేది కాదు. మరి ఆమె మీద ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబాన్ని గురించి నువ్వు కాస్త ఆలోచించుంటే. నేను ఎంత ఆలోచిస్తున్నాను, ఎందుకు ఇంత బాధపడుతున్నాను, ఆ భగవంతుడికే తెలియదు. నిజంగా మీరు అదృష్టవంతులు. మీ మనస్సులో ఉన్నది మీరు నిష్కర్షగా బయటికి చెప్పగలరు. నా మనస్సులో ఉన్నది అలా చెప్పడానికి అనుక్షణం ఆ కుర్చీ అడ్డుస్తున్నది నల్ల. ఎందుకంటే నేనేం చెప్పలేను. తెలుగు వన్